నా పేరు అనుష. మేము తిచ్చానూరులో కాపురం ఉంటున్నాము. ఘంటసాల విగ్రహం దగ్గర గేట్ నెంబర్ 5వ నెంబర్ దగ్గర నివసిస్తున్నాము. మా ల్యాండ్ మాకు అన్ని పత్రాలు ఉన్నా కూడా మా ల్యాండ్ కబ్జా చేయాలనేసి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. మా తల్లిదండ్రులు లేని సమయంలో నేను మా చెల్లి ఇద్దరం ఉండేటప్పుడు వచ్చి మా మీద దాడి జరిగింది. మేము ఏమైనా అడిగితే మేము ఓనర్లు దీనికి అని చెప్పి మమ్మల్ని రాడ్లతో కొట్టారు. మేము 100కి ఫోన్ చేసాము, 112కి చేసాము, సిఐ గారికి చేసాము, ఎస్ఐ మేడంకి ఫోన్ చేయలేదు కానీ ఇన్ఫామ్ చేసాము. కేసు తీసుకున్నప్పుడు మేడంకి అన్ని దెబ్బలన్నీ చూపిస్తే నార్మల్గా తగిలినాయని మాత్రమే చెప్పారు. సిఐ గారికి చెప్తే వాళ్ళ ల్యాండ్ వాళ్ళు కొట్టేస్తారు అని కూడా చెప్పారు. వీళ్ళు ఎవరు సపోర్ట్ లేదు మాకు. మేము ఎస్పీ దగ్గరకు కూడా వెళ్ళాము, పిటిషన్ పెట్టాము, మేము కోర్టులో కూడా వేసాము. కోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతుంది, మాకు మీటర్లు కూడా వచ్చాయి. దీని మీద మేము పోరాడుతూ ఉన్నాము. అయినా మా తల్లిదండ్రులు లేని సమయంలో మా మీద మేమిద్దరం ఆడపిల్లలు ఉన్నప్పుడు వచ్చి కొట్టి మమ్మల్ని మా మీద దాడి చేసి మా షాపులు కూల్చివేశారు. కిషోర్ అనే వ్యక్తి, ఆరేళ్ల మధు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ మెయిన్గా వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేశారు. కిషోర్ అనే వ్యక్తి మనుషులను పంపించి మా మీద ఇది చేశారు. జయచంద్ర, రమేష్, ప్రసాద్, లక్ష్మీదేవి అనే ల్యాండ్ మాదే సార్. మా దగ్గర పత్రాలు అన్నీ ఉన్నాయి. కానీ సిఐ సార్ దగ్గరికి వెళ్తే కనీసం పేపర్లు దండి అని కూడా మమ్మల్ని ఇంతవరకు అడగలేదు. 4 monthsగా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. అదే టీడీపీ వాళ్ళు అండ చూసుకొని చేస్తున్నారు సార్. ఆరేళ్ల మధు, కిషోర్ అనే వీళ్ళిద్దరు మెయిన్ సార్. అక్కడ ఎవరన్నా మా సపోర్ట్ రావాలన్నా కూడా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్. పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు సార్ మా మీద. ఇప్పటికి కూడా మమ్మల్ని కొట్టి మాకు ఇంత వాతలు తీసుకొని మేము సిమ్స్ లో హాస్పిటల్ నుండి వచ్చాము. ఎక్స్రేలు ప్రతి ఒక్కటి తీశారు సార్ మా మీద. కొట్టారు సార్ మా మీద. మాకు అది తెలీదు సార్, ఎవరన్నా రికమెండేషన్ చేశారో ఏమో అది మనకు తెలీదు. కానీ మా మీద దౌర్జన్యం జరిగి మేము చికిత్స పొందాము, అన్నీ చేశాము. ఇంత జరిగిన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు. మాకు పై అధికారులు వచ్చి మాకు న్యాయం చేయలేదు. ప్రాణహానం ఉంది. ప్రసాద్ అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి మీ నాన్న అంతు చూస్తాను అని కూడా మాకు సవాల్ చేశారు. మాకు ఎటువంటి హాని జరిగినా జయచంద్ర, రమేష్, ప్రసాద్, లక్ష్మీదేవి ఈ 4 మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 4 ఎక్కువ. మీ డాడీ ఎక్కడున్నా పిలిపించు, మీ డాడీ అంతు చూస్తాను, లేదంటే మీ ప్రాణాలు తీస్తాను అని ప్రసాద్ అనే వ్యక్తి నా మీద అందరి ముందర నన్ను బెదిరించాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, చూడండి. రమేష్ అనే వ్యక్తి నన్ను ఎలా కట్టెలతో కొట్టాడో కూడా మీకు చూపిస్తాను.